కేపీ యాక్సిడెంట్ కారణం గగన్ అని చెప్పేసి మండపం దగ్గరికి వచ్చి సూర్య అరెస్టు చేయడానికి వస్తాడు. ఈలోపు తారాతో పెళ్ళి ఆగిపోతుంది. అరెస్ట్ చేయడానికి అక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాలు ఏమున్నాయని చెప్పేసి భూమి సూర్యను నిలదీస్తూ ఉంటుంది. పాత కక్షలు పెట్టుకొని మా మామయ్యని చంపింది మా బావ అని చెప్పేసి నిందలు వేయడానికి వచ్చారా అని అంటుండగా, భూమి నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, గగన్ మీద ఇక కావాలని చెప్పేసి నేరం మోపట్లేదు, అక్కడ మాకు సాక్ష్యాలు దొరికాయి కనుకనే ఇప్పుడు కేపీ చంపింది గగన్ అని ఆల్రెడీ మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ రాసి పెట్టింది. అసలు ఈ కేసు పెట్టింది ఎవరని చెప్పేసి భూమి అడుగుతుండగా, మీ మీరా అత్తయ్య గగన్తో ఆ రోజు గొడవ పడి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు చస్తే బ్రతుకుతే మాకేంటని చెప్పేసి ఇక ఈయన వల్గర్గా మాట్లాడారు కాబట్టి అతన్ని చంపితే ఇక తన తల్లికి ఎలాంటి బెరద ఉండదని చెప్పేసి పక్కగా ప్లాన్ చేసి వెంటనే కేపీని చంపే ప్రయత్నం చేశాడు. ఈలోపు కావాలని రౌడీలను పెట్టించి యాక్సిడెంట్ చేయించింది గగనే. మాకు సాక్ష్యాలతో ఉన్నాను కాబట్టేసరికి ఇక వెంటనే భూమి చెర్రీకి సాయిగ చేస్తుంది. ఎలాగైనా బావను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బావను విడిపించే ఛాన్స్ మనకు దొరకది. ఇక్కడి నుంచి బావను ఎలాగైనా కాపాడి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పుడు చెరికి అర్థమవుతుంది. ఎస్ఐ గారు మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా, అరెస్ట్ చేస్తే అప్పుడు నా పెళ్ళి ఆగిపోతుంది కదా అని తార అంటూ ఉంటుంది. అయితే నీ పెళ్ళికున్ను అరెస్ట్ చేయడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు గగన్ గారికి నాకు పెళ్ళి జరుగుతుంది, అందుకని గగన్ గారిని అరెస్ట్ చేయడానికి వీలేదు. హలో మేడం, అతను ఇప్పుడు పెళ్లి కొడుకు కాదు, ఇక అతను నేరస్తుడు, ఆల్రెడీ ఇక కేపీ గారిని చంపిన నేరస్తుడు, అలాంటి వాడితో పెళ్ళేంటి అనే విధంగా తారను బెదిరిస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే కానిస్టేబుల్ అతన్ని అరెస్ట్ చేయండి అనేసరికి ఈలోపు అక్కడ మొత్తం ఆ కళ్యాణ మండపం మొత్తం వెంటనే పొగ పెడతాడు. ఆ సమయానికి చెర్రీ అక్కడ పొగ పెట్టేసరికి అందరికీ కళ్ళు మండుతుండగా బావరా అని చెప్పేసి వెంటనే భూమి గగన్ చేయి పట్టుకొని ఇక పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఈలోపు అడవులలోకి వెళ్తారు. అంతా మొత్తం పొగంత పోయిన తర్వాత గగన్ని చూసరికి అక్కడ గగన్ భూమి కనిపించదు. వీళ్ళు అడవుల పట్టుకొని వెంటనే వీళ్ళకు దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళు కావాలని మన దగ్గర నుంచి తప్పించుకున్నారు, కానీ గగన్ని భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వీళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఒక ఊరి చివర ఉంటారు. అక్కడ కాఫీ టీలు ఉంటాయి. వెంటనే బాబా నువ్వు పొద్దున్న నుంచే ఏం తినలేదని చెప్పేసి కాఫీతో ఇక బిస్కెట్ తినబెడుతూ ఉంటుంది. భూమి నువ్వు తినని చెప్పేసి ఇక గగన్ కూడా భూమికి ఆ బిస్కెట్ తినబెడుతుండగా ఈలోపు వెంటనే అడవుల నుంచి ఇక వీళ్ళు కూడా గగన్ వెనకాల ఫాలో అవుతూ రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికిపోతారు. ఈలోపు వెంటనే ఆ సూర్య గగన్కి షూట్గా గన్ గురి పెడతాడు. చుట్టూ పోలీసులు, మధ్యలో గగన్ భూమి కాఫీ తాగుతూ ఉంటారు. ఈలోపు వెంటనే సూర్య చేతిలో ఉన్న గన్ను ఒక్కసారిగా ఇక సౌండ్ వినపడుతుంది, షూట్ చేసినట్టుగా. ఆ షూట్ చేసిన ప్రాంతంలో మరి గగన్ చావు బ్రతుకులోనా భూమి చావు బ్రతుకులోనా అనేది రేపు అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి.